ఇట్లా ఈజీగా వేరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు. అప్పుడు మీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? ఒకసారి బారిచి తీస్తారు కాబట్టి గట్టి ఇట్లానే అతుక్కుపోతుండే. ఆ మెషిన్ లో బెల్ట్ ఉంటది కాబట్టి ఆ బెల్ట్ అనేది మట్టిని కొమ్మని అనేది వేరు చేస్తుంది. చిన్న కొమ్మైనా సరే కానీ మంచి ఈజీగా అయితే రావడం అనేది జరుగుతుంది. మనకి ఎకరానికి అయితే దాదాపుగా 6,000 నుంచి 7,000 రూపాయలు అయితే మిగులుతాయని చెప్పుకోవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు అద్నాన్ సమీ. మీరు చూసింది ఆల్ ఇండియా ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం ఉన్న విలేజ్ వచ్చేసి జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామము. సో మీరు చూస్తున్న ఈ యొక్క మెషిన్ వచ్చేసి పసుపు తవ్వే మెషిన్ అనమాట. దాదాపుగా మనం గత 20 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే రైతులు ఒక 20 ఎకరానికి వచ్చేసి ఒక 20 మంది కూలీలను పెట్టేసుకొని ఒక 4 మొగోళ్ళని పెట్టేసుకుని అయితే ఈ పసుపు అయిన తవ్వకం అనేది జరుగుతుంది. సో దాన్ని ఒక టెక్నాలజీ పరంగా అయితే ఒక మంచి ఇన్నోవేషన్ అయితే రావడం జరిగింది. శంకర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అయితే ఒక మంచి ఇన్నోవేషన్తో అయితే ముందుకు రావడం జరిగింది. సో ఇందులో మనకి ఈ మెషిన్ ఎట్లా ఉంటుంది అంటే నార్మల్గా పీటీఓ సిస్టమ్ ద్వారా నడవడం జరుగుతుంది. సో ఈ పీటీఓ సిస్టమ్ ఎట్లా నడుస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం అనమాట. సో దీనికి మనకు వచ్చేసి నా మినిమం డ్యూయల్ క్లాస్ బండి ఉంటే సరిపోతుంది ఈ మెషిన్కి. సో ఇది ఎట్లా నడుస్తుంది అయితే చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి బెడ్ అనమాట. ఈ కిందికి వెళ్ళి ఇట్లా మెషిన్ పోయేటప్పుడు ట్రాక్టర్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అయితే కింద నుంచి బెడ్ అనేది పైకి వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి రోలర్ అనమాట. ఇందులో వచ్చిన మట్టి మొత్తం పసుపు కూడా ఇట్లా వెనకాల పడుకుంటూ పోతుంది. సో ఇట్లా వెనకాల వచ్చిన తర్వాత అయితే దీని వెనక ఇట్లా పసుపు బెడ్ అనేది పడుతుంది అనమాట. సో మెషిన్ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇట్లా బెడ్ ద్వారా అయితే ఇట్లా వెళ్ళడం జరుగుతుంది. సో ఒకసారి మీరు చూడొచ్చు పసుపు అనేది ఎట్లా పడుతుంది అనేది. ఎంబటి కూలీలను పెట్టేసుకొని మనం ఎంబటి తీసుకోవచ్చు అనమాట. యావరేజ్గా మనకు ఒక ఎకరానికి వచ్చేసి కూలీలు 20 మంది పడతారు, ఇంకా 4 మొగళ్ళు అయితే పడతారు. కానీ దాదాపుగా 40 మంది ఆడవారు కూలీలు అయితే పసుపు అనేది తీస్తారనమాట. కొమ్ముని వేరు చేస్తారు, కొమ్ముని మట్టిని ఈ విధంగా. అక్కడ మీరు చూడొచ్చు దాదాపుగా ఇప్పుడు ఇది ఒక 5 దేశాల మడి ఉంటుంది. 5 కూలీలు అయితే తీస్తారు అనమాట. 5 కూలీలతోనైతే అయిపోతుంది 5 దేశాలు అనేది. ఈ మెషిన్ ద్వారా చాలా మంచి ఉపయోగం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ మెషిన్ వచ్చేసి మనకు దాదాపుగా డ్యూయల్ క్లాస్తో నడుస్తూ పడదన్నమాట. డీజిల్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి మనకు యావరేజ్గా 3 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట డీజిల్. సో మీరు చూడొచ్చు ఒకసారి అయితే మనం మెషిన్ నడిపించి అయితే చూపిద్దాం అనమాట. ఒకసారి మీరు చూడొచ్చు అంటే దీని పనితనం ఎట్లా పనిచేస్తుంది అనేది ఒకసారి చూడొచ్చు. ఇది పీటీఓ అనమాట. పూర్తిగా పీటీఓ సిస్టమ్ అయితే నడుస్తుంది అనమాట మెషిన్. సో ఇవి వచ్చేసి సైడ్స్ బెల్ట్స్ అనమాట. దీని మీదకి వెళ్ళి అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు పసుపు ఎట్లా వస్తుంది అనేది అయితే. సో ఇదనమాట. ఇట్లా ఈజీగా వేరు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మనకు. సో వెనకాల వచ్చేసి కింద చిన్న రోలర్స్ ఉంటాయి, మనకు వేరు చేస్తుంది మట్టి ఎంబటే. సో ఈ విధంగానైతే పసుపు అనేది అయితే ఇట్లా వేరు చేయడం జరుగుతుంది. సో మనకి ఎకరానికి అయితే దాదాపుగా 6,000 నుంచి 7,000 రూపాయలు అయితే మిగులుతాయని చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా ఎవరైతే రెంటల్కి నడుపుకోవాలనుకుంటారో వాళ్ళు కూడా దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి నార్మల్గా 6,000 నుంచి 8,000 మధ్య అయితే ఖర్చు పెట్టుకోవచ్చు. సో మెషిన్కి కాస్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కూడా సూటబుల్ ధరలు అయితే ఉండడం జరిగింది. సో ఒకసారి మీరు చూడొచ్చు చిన్న కొమ్మైనా సరే కానీ మంచి ఈజీగా అయితే రావడం అనేది జరుగుతుంది. అట్లా అన్నమాట ప్రాసెస్. సో ఒకసారి మీరు దగ్గరికి వెళ్ళి చూసుకున్నట్టు కూడా నార్మల్గా కిందికి వెళ్ళి ఒకసారి మీరు చూడవచ్చు అక్కడ కిందికి వెళ్ళి ఎట్లా నడుస్తుంది అనేది కూడా ఒకసారి చూడండి. సో ఈ విధంగా అనమాట. చిన్న పసుపు అయినా పెద్ద పసుపు అయినా అసలు కిందికి వెళ్ళి ఏది పోనీకి అవకాశమే ఉండదన్నమాట ప్రాసెస్. ఒకసారి మీరు చూడవచ్చు. సో ఇదన్నమాట శంకర్ ఎంటర్ప్రైజెస్ వారి యొక్క మెషిన్. నమస్తే. సో ప్రస్తుతం మనం ఉన్నదైతే ఇబ్రహీంపట్నం విలేజ్ జగిత్యాల జిల్లా. సో రైతులను అడిగితే వాళ్ళ రివ్యూ అనేది తెలుసుకుందాం అన్నమాట ఎట్లా ఉంది. అమ్మ అంటే నార్మల్గా ఇంతకుముందు మనకు కూలీల కొరత అనేది ఎక్కువ ఉంటుండే కదా. ఆ కూలీల కొరత ఎక్కువ ఉంటే అప్పుడు మీకు అంటే పసుపు దుబ్బనికి అప్పుడు అంటే అప్పటికి ఇప్పటికి మీకు ఏమైనా శ్రమ తగ్గిందా, శ్రమ పెరిగిందా, లేదంటే మెషిన్ వల్ల లాభం ఉందా, నష్టం ఉందా? మాకు మిషన్ తోటే లాభం ఉన్నది. అంటే మిషన్ తోటి ఎందుకు లాభం ఉన్నది అంటే ఇది మంచిగా వెళ్తుంది కాబట్టి మట్టి. అంటే ఇంతకు ముందు వచ్చేసి నార్మల్గా మనిషి పొద్దున దొబ్బేసరికి సాయంత్రం వరకు కూలీలు తీసుకుంటా వెళ్ళేవారు. ఒక ఎకరానికి ఇట్లా వెళ్ళేసరికి అంటే మట్టి అనేది ఈ బెడ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. ఒకసారి బారిచి తీస్తారు కాబట్టి గట్టి ఇట్లానే అతుక్కుపోతుండే. ఆ మెషిన్ లో బెల్ట్ ఉంటుంది కాబట్టి ఆ బెల్ట్ అనేది మట్టిని కొమ్మని అనేది వేరు చేస్తుంది. సో కూలీలకైతే ఇట్లా మెషిన్ తోటి తీయడం వల్ల ఒక మంచి శ్రమ అనేది తగ్గుతుంది అనమాట. వాళ్ళ చేతులకు కూడా కొంచెం శ్రమ అనేది తగ్గుతుంది. రైతులకు ఎంతకైనా సరే కానీ అన్నం పెట్టే చేతులు కాబట్టి సున్నం పెట్టద్దనే ఉద్దేశంతో ఒక మంచి ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది శంకర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు. సో ఇదన్నమాట.
అవ్వ మీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? నాకా ఆ. 70 ఈ అవ్వకైతే 70 ఏళ్ళు ఉంటాయన్నమాట. ఇబ్రహీంపట్నం విలేజ్, జగిత్యాల డిస్టిక్ వచ్చేసి. సో ఈ విధంగా ఈ మెషిన్ తోటి పసుపుతో యంత్రంతో పసుపు అనేది దొబ్బిరు అనమాట. సో ఇంతకుముందు మీకు 70 ఏళ్ళ నుంచి మీరు దాదాపుగా 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు కదా, ఇటువంటి మిషన్లు వస్తాయని మీరు అనుకోరు ఎప్పుడైనా? కాదు రాలే. అంటే ఇప్పుడు ఈ మిషన్ తోటి మీకు లాభం ఉందా నష్టం ఉందా? లాభం ఉన్నప్పటికనే మంచిగా కొడుతున్నది. లాభం ఉండేప్పటికీ మంచిగా కొడుతుంది. అంటే ఈ పొలమైన నీకేమవుతాడు? నాకు మన్మడు. మన్మడు. సో ఇలా మన్మడు అయితే ఈ అంటే ఈ తోట చేస్తారు కాబట్టి ఈ విధంగా ఈ అవ్వ కూడా పనికొచ్చింది అనమాట. మన పనికి మనం చేసుకోవడంలో తప్పు లేదని అయితే అవ్వ వచ్చింది. సో ఈ విధంగా అంటే మీ మన్మడి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా ఈ మిషన్ తోటి? లాభమే. లాభమేనా? ముందు ఎంతమంది కూలీలు తీసుండే ఎకరానికి? మత్తు దొబ్బుతుంది, లెక్కున్నది. అప్పుడు ఎంత ఖర్చు వచ్చేది ఒక ఎకరానికి? ఏమో ఎన్నిక అలా గుర్తు. అలా గుర్తు. అంటే మన్మడికి ఇప్పుడు లాభమా నష్టమా దీంతో? లాభమే. లాభమేనా? పక్కా. పక్కా. ఓకే, థ్యాంక్ యూ అవ్వ.